హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? వీడియో చూడగానే మీకు అర్థమైంది కదా, ఈరోజు మనం ఏ మొక్క గురించి మాట్లాడుకోబోతున్నాము. అవునండి, మీరు కరెక్ట్గానే గెస్ చేశారు. గులాబీ మొక్క గురించే ఈరోజు మన టాపిక్ అన్నమాట. ఫిబ్రవరి మార్చి నెలలు గులాబీ మొక్కకు చాలా మంచి నెలలండి. మనం ఈ నెలలో గులాబీ మొక్కలో గ్రోత్ బాగా రావడానికి ఫెర్టిలైజర్స్ ఇచ్చే ముందు వారం 10 రోజుల ముందు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోలో గులాబీ మొక్కల్లో వచ్చే సక్కర్ శాఖల గురించి తెలుసుకుందాం. మన తోటలో గులాబీ మొక్కలు బాగా పెరిగి ఎక్కువ పువ్వులు రావాలంటే సక్కర్ బ్రాంచెస్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సక్కర్ బ్రాంచెస్ అంటే ఏమిటి, అవి గులాబీ మొక్కపై ఎలాంటి ప్రభావం చూపుతాయి, వాటిని సరిగ్గా పూర్తిగా తొలగించడం ఎలా, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఇంకా మీ గులాబీ మొక్కల్లో వేరు భాగానికి ఫంగస్ రావడం, మట్టిలో పురుగులు రావడం, ఆకులు కుళ్ళిపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయా? ఈ సమస్యలన్నింటినీ ఒకే ఒక కిచెన్ పదార్థంతో ఎదుర్కోవచ్చు. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ఫిబ్రవరి మార్చి నెలలు గులాబీ మొక్కకు చాలా మంచి సమయం అండి. మొక్కలో గ్రోత్ బాగా వస్తుంది, పువ్వులు చాలా బాగా పూస్తాయి. మీరు కొత్త గులాబీ మొక్కను నర్సరీ నుండి కొని తెచ్చుకుని నాటుకోవాలనుకుంటే ఇప్పుడు తెచ్చుకుని మీరు ఈ సమయంలో రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఏ వెరైటీ గులాబీ అయినా కూడా, దేశీ గులాబీ, నాటు గులాబీ, హైబ్రిడ్ గులాబీ, తీగ గులాబీ, ఏదైనా మీకు ఏ వెరైటీ నచ్చితే అవి కొని తెచ్చుకోవచ్చు, రిపోర్టింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, కుండీలో ఉన్న మట్టిని ఎప్పుడూ కూడా క్లీన్గా ఉంచుకోండి. వీడ్స్ ఏమైనా ఉంటే తీసేసి నీట్గా క్లీన్ చేసుకోండి. అలాగే మీరు నాటిన గులాబీ మొక్క కుండీలో ఉన్న మట్టి కరెక్ట్గా ఉందో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు వాటర్ వేయగానే డ్రైనేజ్ హోల్స్ నుండి బయటకు వస్తున్నాయో లేక మట్టిలోనే నిలవ ఉండిపోతున్నాయో చూసుకోండి. పైన మట్టిలో వాటర్ ఎక్కువసేపు నిలవ ఉండిపోతే కుండీలో మట్టి సరిగ్గా లేనట్లే అండి. వేరు భాగానికి ఫంగస్ వచ్చి రూట్స్ రాట్ అవ్వకముందే గుర్తించి మంచి మట్టి మిశ్రమం వాడి మొక్కను మళ్ళీ మంచిగా రిపోర్టింగ్ చేసుకోండి. మూడవ పాయింట్ ఏంటంటే, సక్కర్ శాఖలు అంటే ఏమిటో, వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. సక్కర్ బ్రాంచెస్ అనేవి సాధారణంగా గ్రాఫ్ట్ చేసిన గులాబీ మొక్కలు కనిపిస్తాయి. ఇవి మొక్కకు కింద భాగం నుంచి, అంటే వేర్ల దగ్గర లేదా నేల కింద నుంచి పెరుగుతాయి. ఈ సక్కర్ బ్రాంచెస్ అసలైన గులాబీ రకం నుంచి కాకుండా దానికి ఉపయోగించి గ్రాఫ్ట్ చేసిన రూట్ స్టాక్ నుంచి వస్తాయన్నమాట. అందుకే ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. ఈ సక్కర్ బ్రాంచెస్ వల్ల గులాబీ మొక్కకు చాలా నష్టాలు ఉన్నాయండి. ఇవి మొక్కకు మెయిన్ రోజ్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ మొక్కకు పోషకాలు సరిగ్గా అందనివ్వకుండా పోషకాలన్నీ ఈ సక్కర్ బ్రాంచెసే లాగేసుకుంటాయి. దాంతో అసలైన మెయిన్ రోజ్ ప్లాంట్లోని కొమ్మలు బలహీనంగా మారతాయి. పువ్వులు ఎక్కువ పూయదు, పువ్వుల సైజ్ చిన్నదవుతుంది. కొన్నిసార్లు మొక్క మొత్తానికి పువ్వులు పూయడమే ఆపేస్తుంది. ఈ సక్కర్ బ్రాంచెస్ వల్ల గులాబీ మొక్క ఆరోగ్యం, బలం రెండూ తగ్గిపోతాయి. అయితే ఈ సక్కర్ బ్రాంచెస్ని గుర్తించడం ఎలా? వీటిని గుర్తించడం చాలా ఈజీ అండి. ఇవి సాధారణంగా ఇది మొక్కకు ఉన్న గ్రాఫ్టింగ్ పోర్షన్ అండి. దీని క్రింద నుండి వస్తాయి లేదా నేలలో నుండి వస్తాయి. వీటి ఆకులు చిన్నగా ఉంటాయి. 7 ఆకులు, 7 లీవ్స్ సెట్ ఉంటుంది వీటికి. అలాగే ఈ సక్కర్ బ్రాంచెస్కి ముళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆకుల రంగు కొంచెం లేతగా ఆకుపచ్చగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కనిపిస్తే అవి సక్కర్ బ్రాంచెస్ అని అర్థం. చూడండి, సక్కర్ బ్రాంచెస్ అనేవి ఎక్కడ వంపు లేకుండా స్ట్రైట్గా కొమ్మ పెరిగిపోతుంది. వీటిని సక్కర్ బ్రాంచెస్ అంటారు. ఇప్పుడు వీటిని ఎలా తొలగించాలో తెలుసుకుందాం. సిజర్స్ తీసుకొని లేదా కత్తి తీసుకొని పూర్తిగా కొమ్మంతా కట్ చేసేయాలి. కొంచెం కొమ్మ మిగిలి ఉన్న సరిగ్గా కట్ చేయకపోయినా మళ్ళీ ఇవి ఇంకా వేగంగా పెరుగుతాయి. నేలలో నుండి వస్తే మట్టిని కాస్త తవ్వి ఆ కొమ్మ వచ్చిన వేర్ల దగ్గర నుండి కట్ చేసి తీసేయాలి. మీ గులాబీ మొక్కలు ఆరోగ్యంగా ఎక్కువ పువ్వులతో నిండి ఉండాలంటే ఈ సక్కర్ బ్రాంచెస్ని సమయానికి గుర్తించి వాటిని తొలగించడం చాలా అవసరం అండి. ఇప్పుడు 4th పాయింట్ ఏంటంటే, గులాబీ మొక్క పెరుగుదల కోసం పువ్వులు బాగా పూయడానికి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా, అవి ఇవ్వడానికి వారం 10 రోజుల ముందు మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. మీ గులాబీ మొక్కల్లో లేదా మట్టి భాగంలో ఏవైనా పురుగులు ఉన్నాయో లేక ఫంగస్ సోకడం, ఆకులు కుళ్ళిపోవడం, వేరు భాగానికి ఫంగస్ సోకి మొక్క వేర్లు కుళ్ళిపోవడం, రూట్ రాట్ వంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు నేను చెప్పే టిప్ పాటించండి. ఒకే ఒక్క కిచెన్ పదార్థంతో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. అదేంటంటే
దాల్చిన చెక్క, ఇంగ్లీష్లో సిన్నమిన్ అంటారు. దాల్చిన చెక్కలో సహజంగా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్సెక్ట్ గుణాలు ఉంటాయి. ఇది గులాబీ మొక్కలో వచ్చే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ని, అలాగే ఇన్సెక్ట్స్, ఎఫిడ్స్, మైట్స్, స్పైడర్ మైట్స్, వైట్ ఫ్లైస్ వీటన్నింటినీ కూడా నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. గులాబీ మొక్కకు ఈ దాల్చిన చెక్క వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం. ఆకులపై ఫంగస్ రావడం తగ్గిస్తుంది, వేర్ల దగ్గర కుళ్ళు రాకుండా, రూట్స్ రాట్ అవ్వకుండా కాపాడుతుంది. మనం గులాబీ మొక్కను ప్రూనింగ్ చేస్తాం కదా, అక్కడ ఈ దాల్చిన చెక్క పేస్ట్ని రాస్తే కట్ చేసిన కొమ్మలకు ఇన్ఫెక్షన్ రాకుండా, డైబ్యాక్ సమస్య రాకుండా చేస్తుంది. మట్టిలో పురుగులు రాకుండా దూరంగా ఉంచుతుంది. అంతేకాదండి, మొక్కను ఆరోగ్యంగా పెరగడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఈ దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఎలా యూస్ చేయాలో తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మొదటి పద్ధతి పొడి రూపంలో మంచి దాల్చిన చెక్క పొడి తీసుకోండి. ప్రూనింగ్ చేసిన చోట వాటర్తో పేస్ట్ కింద చేసి కట్ చేసిన చోట పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల డైబ్యాక్ సమస్య రాదు. మట్టిలో అయితే ఇలా 1/2 చెంచా దాల్చిన చెక్క పొడి తీసుకొని ఇలా కుండీలో మట్టి పైన చల్లండి. చల్లిన తర్వాత మనం వాటరింగ్ చేయాలి. ఇలా మీరు నెలకొకసారి మాత్రమే చేయాల్సి ఉంటుంది. అది కూడా డోస్ 1/2 చెంచా మాత్రమే ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. రెండవ పద్ధతి స్ప్రే రూపంలో 1 లీటర్ నీటిలో 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలపండి. బాగా కలిపి 2 గంటలు ఉంచి ఆ లిక్విడ్ని ఫిల్టర్ చేసి అప్పుడు మొక్క మీద స్ప్రే చేయాలి. ఆకులపైన, కాండం పైన స్ప్రే చేయండి. ఇలా పెస్ట్ కానీ ఫంగస్ కానీ ఉంటే ఈ స్ప్రే వారానికి ఒకసారి మీరు రిపీట్ చేయండి. ఈ స్ప్రేని ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చేయాలి. వేరే ఏ కెమికల్ మందులతో దీన్ని కలపకండి. మీ గులాబీ మొక్కలు ఆరోగ్యంగా పువ్వులతో నిండుగా ఉండాలంటే ఈ ట్రిక్ తప్పకుండా ట్రై చేయండి. దాల్చిన చెక్క ఒక బెస్ట్ ఆర్గానిక్ పరిష్కారం అండి. కెమికల్ పద్ధతి యూస్ చేసే వాళ్ళకి ఫంగస్ పోవడానికి మీరు కావాలంటే సాఫ్ వాడండి. సాఫ్ ఫంగిసైడ్ అండి ఇది. 1/2 చెంచా 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి మీరు గులాబీ మొక్క మీద స్ప్రే చేయండి. అలాగే కొంచెం ఆ వాటర్ని కుండీలో మట్టిలో కూడా ఇవ్వండి. ఇలా మీరు 10 రోజులకు ఒకసారి చేస్తే ఫంగస్ తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చిందా? గులాబీ మొక్క గురించి, దాల్చిన చెక్కను గులాబీ మొక్కకు ఏ విధంగా వాడాలో కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారు కదా. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.